దేశవ్యాప్తంగా నీటిపై దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీవీకే అధినేత దళపతి విజయ్ స్వాగతించారు. నీట్ ఈ దేశానికి అవసరం లేదన్నారు. మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. నీట్ నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అదే సమయంలో పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి రావడం దుమారాన్ని రేపింది. దేశవ్యాప్తంగా 4570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. అయితే 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో వివాదం మొదలైంది. అంతేకాకుండా ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. ఆ తర్వాత పేపర్ లీక్ అయినట్టు దర్యాప్తులో తేలింది. దీనిపై చర్చ జరపాలని పార్లమెంట్లో విపక్షాలు పట్టుబడుతున్నాయి. నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు రావడంతో దాన్ని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. వైద్య సీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ తొలిసారి స్పందించారు. నీట్ పరీక్షపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారన్న ఆయన అది ఈ దేశానికి అవసరం లేదన్నారు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారమన్న ఆయన ఈ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. తమిళ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక ఉమ్మడి జాబితాను తయారు చేయాలని సూచించారు. నీట్లో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా గురువారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. నీట్ను రద్దు చేసి నీట్ను నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.